పొద్దున మేడం అయితే 7:30 కాల్ చేసి బండి అయితే స్టార్ట్ చేసేమన్నారు. కార్లోనే నిద్ర వస్తా ఉంటే పడుకునేసిన. హాస్పిటల్ నుంచి నేరుగా మేడం అయితే ఎక్కడ వచ్చినారు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫామ్ మార్కెట్కి అయితే వచ్చినారు అనమాట. 15 బాక్సులు 83 రియాలు అయిందని చెప్తే ఎందుకు అన్నమాట. దీన్నే జాతర అంటారు. దీనిపైన వచ్చేసి సో ఇదైతే తింటారనమాట వీళ్ళు. మార్నింగ్ టిఫిన్ వచ్చిన మోఫిక్ బాయ్ దగ్గర ఇంకా తింటున్నాం అనమాట. ఏ లోక నాష్టా ఏనా. దీంట్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు వ్లాగ్. సో ఈరోజు అయితే ఏమైందిరా అంటే పొద్దున మేడం అయితే 7:30 కాల్ చేసి బండి అయితే స్టార్ట్ చేసేమన్నారు. సో బండి అయితే స్టార్ట్ చేసుకొని కూర్చున్న మేడం అయితే భలే స్పీడ్లో వచ్చినారు. అట్లే స్పీడ్గా వస్తాను ఎక్కుతానే త్వరగా హాస్పిటల్కి పోన్నారు. నేరుగా హాస్పిటల్లో వచ్చి వదిలేసిన. గంట అవుతా ఉంది, ఇంతవరకు ఒక ఫోన్ లేదు, ఏం లేదు మేడం నుంచి. ఇంకా అప్పటి నుంచి ఇక్కడే వెయిటింగ్లో అయితే ఉన్నా. మనకైతే నెట్ లేదు, ఏం లేదు. ఫోన్ చూసుకుంటా, ఫోన్లో లూడో ఆడుకుంటా కూర్చొని వేస్తున్నా. ఇంకా మేడం ఎప్పుడు కాల్ చేస్తారో ఏంది కథ అనేది చూద్దాము. నేను వచ్చేసి నార్మల్గా నైట్ టైంలో 3 గంటలకు ఆ టైంలో పడుకునేది. సినిమాలు అంతా చూసుకుంటా ఉంటా. ఇంకా దాని తర్వాత పడుకుంటా. నా టైమింగ్ మార్నింగ్ లేసే టైమింగ్ వచ్చేసి 9 లేదంటే 10. మేడం వచ్చేసి మధ్యలో ఇలాంటి టైమింగ్లో కూడా కాల్ చేసేస్తూ ఉంటారు. సో ఇలా అనుకోకుండా వచ్చేస్తాం అనమాట. సో మైక్ కూడా తెచ్చుకోలేదు, ఏం తెచ్చుకోలేదు. సో అందుకే ఇంత గట్టిగా మాట్లాడుతున్నా. ఓకే, చూద్దాం మేడం ఎప్పుడు వస్తారు ఏంది కథ అనేది. ఇంకా దాని తర్వాత ఏమైనా డ్యూటీలు ఉంటే అప్పుడు కలుద్దాం. అది కాకుండా మనకు వచ్చేసి స్కూల్ డ్యూటీ 1 o'clock ఉండేది. ఇంకా చాలా టైం ఉంది. సో చూద్దాం మేడం ఎప్పుడు వస్తారో ఏందో అనేది, కలుద్దాం. కార్లోనే నిద్ర వస్తా అంటే పడుకునేసిన. సరే లేద్దామని చెప్పి ఇట్లా లేసానో లేదు, మేడం అయితే కాల్ చేసినారు. పదండి వెళ్ళిపోదాం ఇంకా రూమ్కి. హాస్పిటల్ నుంచి నేరుగా మేడం అయితే ఎక్కడ వచ్చినారు చూడండి, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఫామ్ మార్కెట్కి అయితే వచ్చినారు అనమాట. ఇంకా లోపలికి అయితే వెళ్ళి ఏదో తెచ్చుకుంటారని చెప్పేసి వెళ్ళారు. నేను కూడా లోపలికి వెళ్ళి ట్రాలీ తీసుకుంటే వద్దు అని చెప్పేసినారు. నువ్వు వెళ్ళు అన్నారు. ఇంకా అందుకని నేను వచ్చేసిన. ఇంకా ఏదో తీసుకుంటారంట. తీసుకొని వచ్చేస్తే ఇంకా నేరుగా రూమ్కి వెళ్ళి ఫుల్ నిద్ర వచ్చేస్తుందిరా బాబు. పోయి 1 గంట పడుకొని దాని తర్వాత లేచి ఏదైనా వంట చేసుకోవాలా. అంటే ఇప్పుడు వెళ్తానే నేను వచ్చేసి రైస్ నానబెట్టేస్తాను. రైస్ నానబెట్టేసి ఇంకా దాని తర్వాత అంతే, కర్రీ ఏమైనా మళ్ళీ లేస్ చేసుకుందాం. ఓకే, కర్రీ ఏమైనా మళ్ళీ లేస్ చేసుకుందాం. ఇంకా ఫస్ట్ రూమ్కి అయితే వెళ్ళిపోదాం మేడం వస్తానే. ఓకే చలో. నేనైతే మజ్రా సూపర్ మార్కెట్కి వెళ్ళారు కదా మేడము. సో అక్కడైతే ఎంతసేపు అయిందనంటే కరెక్ట్గా 45 minutes లోపలికి వెళ్ళిపోయినారు మేడం. ఇంతవరకు రాలా. లోపలికి వెళ్ళి ఫోన్ చేసి పిలిపించినారు లోపలగా కుబుస్ చేసే చోట రమ్మని. నేనైతే ఆ ట్రాలీ తీసుకొని వెళ్తే సో ఇలాంటిది ఒక 15 బాక్సులు, ఇంకో బాక్స్ సపరేట్ డ్రైవర్ అని రాస్తుంది దానిపైన. అది నాకంట. అసలు ఏమైందిరా అంటే మేడం వచ్చేసి 15 రియాలకి ఎన్ని వస్తుందో అన్ని ఇవ్వు అని అడిగినారు. వాడేం చేస్తుంటాడు, ఇలాంటిది 15 రెడీ చేస్తుంటాడు. రెడీ చేసేసరికి ఇంత టైం అయింది. క్యాషియర్ తెలిసిన లెక్క మేడం అయితే నా చేతిలో 16 రియాలు అయితే పెట్టేసినారు. 16 రియాలు అవుతుంది ఇచ్చేయనే. ఆడ చూస్తే బార్కోడ్ 73 ఒకటి ఉంది, మళ్ళీ వచ్చేసి 10 రియాలో ఎంతో ఒకటి ఉంది. ఇదేంద్రా ఇది ఇక్కడ ఇంత రేట్ ఉంది, అది వేరే బార్కోడ్ ఏమో అనుకున్నాను. ఆడ క్యాషియర్ కూడా స్కాన్ చేసి చెప్పినాడు ఎంత అయిందని. మొత్తం 83 రియాలు అయిందని చెప్తే ఎందుకు 15 రియాలకి అని చెప్తే 15 రియాలకి 15 ఇచ్చినాడు. ఒక్క రియాల్కి ఎవడైనా ఇస్తాడా? జాతరు, అది కూడా జాతరు. చూపిస్తాను చూడండి, వీళ్ళు తినే తిండి మార్నింగ్ టిఫిన్స్ చూపిస్తాంటారండి. ఇదే అన్నమాట, దీన్నే జాతర అంటారు. దీనిపైన వచ్చేసి ఇది ఏం సీడ్సో తెలీదు, చాలా స్వీట్స్లో కూడా యూస్ చేస్తారు ఇది. సో ఇదైతే తింటారనమాట వీళ్ళు మార్నింగ్ టిఫిన్. దీన్నే జాతర అంటారు. ఇప్పుడు మేడం అయితే నాకు ఒక 2 పీసులు, ఇదైతే జిబిన్ అనమాట, చీజ్ది. సో ఇది ఇచ్చినారు తినేదానికి. సో చూసారు కదా టిఫిన్ అయితే, వీళ్ళు ఇదే అనమాట తినేది ఎక్కువ. దీంట్లో వచ్చేసి చాలా రకాలు ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు నా దగ్గర ఉండేది వచ్చేసి 2 రకాలు. ఒకటి వచ్చేసి జాతరు, ఒకటి వచ్చేసి చీజు, ఇంకా జిబ్నా అంటారు, ఇంకా వచ్చేసి హోలీ అంటారు, ఇంకొచ్చేసి ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళది. ఇంకా నేనైతే ఇది తినను, కానీ అప్పుడప్పుడు తింటా ఉంటా ఇచ్చినప్పుడు అంతే. ఓకే పదండి ఇంకా మోఫిక్ బాయ్ దగ్గర వెళ్ళి సో అక్కడ కూర్చొని తినేద్దాం. చలో. వచ్చిన మోఫిక్ బాయ్ దగ్గర ఇంకా తింటున్నాం అనమాట. ఏ లోగ్ కా నాश्ता यही है ना, यही खाते हैं ना ये लोग नाश्ता.
लोग सुबह सुबह यही खाते हैं। इसमें क्या क्या रकम है? ज्यादातर है, जीबिन है, और क्या है? ज्यादातर है जुगुन है और क्या क्या डालते हैं समझ में नहीं आता, उतना अरबी समझ में भी नहीं आता। ఇది తిన్నామనుకో నోరంతా సప్పగా అయిపోతుంది. टेस्ट ఉండదు, ఏముండదు. इसमें ये डालते हैं क्या? क्या वो तेल? तिल 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 है, तिल ये. और इसमें तेल कुछ डालते हैं क्या वो? वो जुगुन जैसा रहता है, जैतून का तेल जैसा। कार में ही सो गया था 1 घंटा हॉस्पिटल छोड़ के उसको. कौन सा हॉस्पिटल? इधर है ना वो आराम को, ये स्टेडियम बन रहा है उसके अपोजिट में हॉस्पिटल है ना. हाँ। मैं भी हॉस्पिटल ही जा रहा हूँ बुड्ढे को, किधर? लेकिन मैं इधर तालीम ही गया था, टाटा इचारा से अंदर. చూసారు కదా వీళ్ళది టిఫిన్ అయితే పొద్దున ఇట్లుంటుంది, లేదంటే పెద్ద కుబూసు పూలు అంటారు, అది తింటారు. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ టిఫిన్స్. సో అది ఇంకా ఇప్పుడే వచ్చిన రూమ్కి పడుకుందాం అనుకున్నా, టైం అప్పుడే 11:30 అయిపోయింది. ఇంకా ఒక 1.5 అవర్లో మద్రసా డ్యూటీ ఉంది. అది కాకుండా వంట కూడా వేరే చేయాలా, ఇంకా స్కూల్ డ్యూటీ పోయి వచ్చినాకే చేయాలా. చేస్తే ఓకే, చూద్దాం ఏం చేస్తాను ఏంది కథ అనేది చూస్తారు మీరే. ఇంకా స్కూల్కి 1 అవర్ టైం ఉంది. ఈ 1 అవర్ గ్యాప్లో వైట్ రైస్ పప్పు అయితే చేసిద్దాం. ఎందుకురా అంటే మళ్ళీ నేను స్కూల్ డ్యూటీ వెళ్ళిపోయినాను అనుకో, వచ్చేసరికి 2:30-3 అయిపోతుంది. వస్తానే మళ్ళీ బండ్లు కడిగేది ఉంది, అది కాకుండా మళ్ళీ సాయంత్రం 5 గంటలకు డ్యూటీ వేరే ఉంది. సో అందుకనే ఇప్పుడే చేసేస్తాం. త్వరగా చేయడం అయిపోతే తినేసి దాని తర్వాత స్కూల్ డ్యూటీ అయితే వెళ్ళిపోదాం. ఓకే చలో చేసేద్దాం. ఇంకా పప్పు కావాల్సిన మొత్తం ఐటమ్స్ అన్నీ వేసేసి ఇంకా దీంట్లో వేసేసిన, ఇదైతే ఉడుకుతుంది. అండ్ దాంతోపాటు రైస్ కూడా నానబెట్టేసా. అండ్ దాంతోపాటు మనకు ఫోన్ కూడా వచ్చేసింది. ఇంటి దగ్గర రమ్మన్నారు, పెద్ద కొడుకు స్కూల్కి పోలేదంట, చిన్న కొడుకుని పిలుచుకొని రావాలా. పోయేసి ఇంటి దగ్గర వెళ్ళి వాళ్ళ పెద్ద కొడుకుని పికప్ చేసుకొని అక్కడి నుంచి ఆ స్కూల్ తెలుసు కదా మీకు, నేను పోతా ఉన్నాను కదా, వాడి దగ్గర అక్కడికి వెళ్ళి వాడిని పికప్ చేసుకొని, నాకు తెలిసి ట్యూషన్కి స్కూల్ నుంచి డైరెక్ట్ ట్యూషన్కి డ్రాప్ చేసేది ఉంటుంది, లేదంటే అక్కడి నుంచి ఇంటికి వెళ్ళి డ్రాప్ చేసి ఇంకా నేను రూమ్కి వచ్చేసేది ఉంటుంది. చూద్దాం. నేనైతే ఇప్పుడు ఇదంతా ప్రిపేర్ చేస్తున్నా, ఇంకా స్కూల్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు కలుసుకుందాం. ఇది ఒకవేళ ఇదంతా అయిపోతే కూర్చొని తినేటప్పుడు మాట్లాడుకుందాం. చలో బై బాయ్. నీకు చెప్పినట్టే ఇంకా 1/2 అవర్ మిగిలి ఉంది. ఇంకా ఈ 1/2 అవర్లో సో మనం కూర్చొని తినేద్దాం. ఇంకా మొత్తం రెడీ చేస్తాను, రండి చూపిస్తాను. నెయ్యి ఉంది, వాటర్ బాటిల్ పెట్టేసిన, ప్లేట్లు పెట్టేసిన. అండ్ ఇక్కడ చూసుకుంటే ఫైనల్లీ మన పప్పు అయితే రెడీ అయిపోయింది. ఇట్లా పొగలు వస్తున్నాయి చూడండి, ఇప్పుడే దింపిన జస్ట్ నౌ. సో ఇది వైట్ రైస్. సో మొత్తానికి మనం కూర్చొని తినే ప్లేస్ అయితే ఇదే అనమాట. ఇప్పుడైతే మఫీ బాయ్ని అయితే కాల్ చేసి పిలిపించేద్దాం. ఇంకా ఆయన కూడా డ్యూటీకి వెళ్ళాల్సి ఉంటుంది, ఇంకా ఆయన కూడా తినేస్తాడు, ఇంకా నేను కూడా తినేస్తా. దాని తర్వాత నేను కూడా కొంతసేపు కూర్చొని దాని తర్వాత నేను కూడా బయలుదేరిపోతాను స్కూల్ డ్యూటీకి. ఓకే చలో తినేద్దాం. ఇంకా మఫీ బాయ్ కూడా వచ్చేసినాడు, ఇంకా మేమైతే తింటున్నాం అనమాట. ఇంకా ఆయన చూడండి ఫస్ట్ దాల్ వేసుకున్నాడు, దాని తర్వాత నెయ్యి వేసుకుంటున్నాడు. సో వీళ్ళ పక్క ఇట్లనే తింటారంట. మేమైతే ఫస్ట్ రైస్ పెట్టుకొని దాని తర్వాత నెయ్యి అయితే వేసుకొని దాని తర్వాత పప్పు వేసుకుంటాం. సో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్. మనం ఏదైనా స్పీడ్గా చేస్తాం అన్నమాట, ఫాస్ట్గా చేస్తాం ఫుడ్లో. छुट्टी ज़्यादा रहेगा तभी ये చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. हाँ जून में तो हो जाएगा छुट्टी. టేస్ట్ అయితే అదిరిపోయినట్లే, నెయ్యి వేసుకొని తింటా ఉంటే మామూలుగా ఉండదు. నిన్న ఏం ప్రిపేర్ చేయలేదు, నిన్న హోటల్కి వెళ్ళి తినేసినాం. నిన్న నైట్ ఓవర్ నైట్ వెళ్ళాంలేండి, ఆయన అట్లా కటింగ్ చేసుకొని. ఓకే కలుద్దాం డ్యూటీకి వెళ్ళేటప్పుడు. ఇప్పుడైతే తినేసి నీట్గా కాసేపు రెస్ట్ తీసుకొని దాని తర్వాత బయలుదేరిపోయేదే. చలో ఇప్పుడే బండి స్టార్ట్ చేసిన బయలుదేరదామని.
మేడం వాళ్ళ పెద్ద కొడుకు అయితే కాల్ చేసి రావద్దు నేనే వెళ్ళి పిలుచుకుని వచ్చేస్తా అని చెప్పినాడు. ఓకే బాబా థ్యాంక్స్ అని చెప్పేసి ఇంకా అంతే ఇంకా రూమ్ లోపలికి వెళ్ళి కూర్చోవడమే ఇంకా ఇప్పుడైతే ఏం డ్యూటీ లేదు. సాయంత్రం కరెక్ట్గా 4 గంటలకు వచ్చి చెట్లకంతా నీళ్ళు పట్టి కార్లంతా కడిగేసి డ్యూటీ ఉంది. అప్పుడు కలుద్దాం. చలో బై బాయ్. మధ్యాహ్నం అయితే 2:30కు పడుకున్నా. ఫుల్ నిద్ర వచ్చేసింది. లేచింది 5 గంటలు లేసా. చెట్లకు నీళ్లు పట్టలేదు, బండ్లు కడగాలని చెప్పిన అది కూడా కడగలేదు. ఇంకా అలా లేచి కూర్చున్నాను. లేదో తమిళనాడు ఫ్రెండ్ వచ్చినాడు, మధురై అన్న, ఆయన అష్రఫ్ అన్న. ఆయన వస్తానే నేరుగా వెళ్ళి కాఫీ తాగేసి కొద్దిగా రిలాక్స్ అయింది మైండ్. కాఫీ తాగేసి ఇంకా ఆయనతో కూర్చొని మాట్లాడుకుంటా ఉన్నాం. ఇంకా ఆయనకు కూడా డ్యూటీ పడితే ఇంకా వాళ్ళ మేడంని పిలుచుకొని వచ్చినాడు అనమాట ఇక్కడికి. సో ఇప్పుడైతే వెళ్ళిపోయినాడు. అండ్ మేడం అయితే కాల్ చేసి బండి స్టార్ట్ చేయమన్నారు. బండి స్టార్ట్ చేసుకున్నా. ఒక బియ్యం ప్యాకెట్, ఒక కవర్లో వస్తువులు, రేషన్ అనుకోండి. అంటే ఇప్పుడు రంజాన్ స్టార్ట్ అవుతుంది కదా, సో అందుకని మేడం వచ్చేసి మొన్న షాపింగ్ అయితే చేశారు. 10 బియ్యం ప్యాకెట్లు 5 kgsది. దాని తర్వాత ఆయిల్స్ ఒక 10 బాటిల్స్. దాని తర్వాత మైదా పిండి ఏదో అంటారు కదా, మైదా పిండి. అంటే వీళ్ళు తినే సామాన్లు మొత్తం తీసుకొని అన్నీ ఒకటి అట్లా మేడం సెట్ చేసి పెట్టుకున్నారు. సో ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఎక్కడెక్కడ ఇవ్వాలో మేడం మాత్రమే తెలుసు. నాకు లొకేషన్స్ ఏం పెట్టరు. మేడం కూడా వస్తారు పాటు. ఇంకా మేడంతో పాటు వెళ్ళి ఇచ్చేయడమే. ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఈరోజు స్టార్ట్ చేసినారు. ఇక్కడే పక్కనే ఇక్కడ ఇచ్చేసి మేడం అక్కడ డ్రాప్ చేసి, మేడం ఏమన్నారు అంటే ఎప్పుడు నేను ఇక్కడే వెయిట్ చేసేవాడిని 2 hours. ఈరోజు అయితే మేడము నువ్వు వెళ్ళిపో, నేను నా కూతురుతో వస్తాను అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పేసి ఇంకా నేరుగా ఇంటికి అయితే బయలుదేరుతున్నా. సో అదనమాట, ఇలా గడిచింది ఈరోజు. ఇంకా డిన్నర్లో కలుద్దాం. అదే పప్పు వైట్ రైస్ ఉంది, ఇంకా అది తినేసి ఇంకా అంతే. ఇంకా డ్యూటీలు అంతా అయిపోయినట్టే. ఇంకా టైం అయితే ఇప్పుడు 6:30 అవుతా ఉంది అంతే. ఇంకా చాలా టైం ఉంది. ఒక 10 o'clockకి 9:30కి ఆ టైంలో తింటాము. తినేటప్పుడు కలుద్దాం. ఇంకా ఆ లోపల ఏమైనా మనకు డ్యూటీలు ఏమైనా పడితే అప్పుడు చూద్దాం, లేదంటే ఇంకా అంతే. ఇంకా ఓకే చలో. ఏమైందిరా అంటే నేను వచ్చేసి తొందరగా వచ్చిన. మఫీక్ భాయ్ కూడా రాత్రి తినేస్తామని చెప్తే ఆమ్లెట్ వేసుకొని ఇంకా తినేసాం అనమాట. నేను తినేటప్పుడు వీడియోనే తీయలేదు, అసలు మర్చిపోయినా. ఆ దీంట్లోనే లేదు. అన్నకు ఆకలి అవుతానంటే ఇంకా త్వరగా చేసుకొని ఆమ్లెట్ వేసుకొని ఇంకా పప్పు రైస్ వేసుకొని ఇంకా తినేసినాం. సో చూసారు కదా, ఈరోజు అయితే నా ఫుల్ డే వ్లాగ్ అయితే ఇలా గడిచింది. ఇంకా రేపు వ్లాగ్లో కలుసుకుందాం. అప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం. బాయ్ బాయ్.